2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ శేఖర్ నమస్తే గారు. మేడం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుందని చెప్తూ ఉంటారు మీరు ప్రతిసారి కూడాను. సో ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్కి సంబంధించి మనం మాట్లాడే ముందు చాలా మంది అడ్వాన్స్ క్లాస్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడు జరగబోతుంది, ఆన్లైనా ఆఫ్లైనా, ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలని. ఫస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పటిదాకా చాలా బేసిక్ క్లాసెస్ చాలా మంది వచ్చారు. ఈసారి అడ్వాన్స్ అన్ని బ్యాచెస్ మిక్స్ చేసి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ September 5th నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. అది కూడా ఆన్లైన్లో. సో ఆన్లైన్లో ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 5:45 to 7 వరకు ఉంటుంది. కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే నా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఈసారి జరగబోయే అడ్వాన్స్ స్పెషల్ ఏంటంటే ఇదే స్పెషల్. ఎస్, 90 days అఫర్మేషన్. యా, ఈసారి మీరు నాతో పాటు లైవ్లో ప్రాక్టీస్ చేస్తారు. ఈ బుక్ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత దీని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇందులో లెఫ్ట్ సైడ్ వచ్చేసి గ్రాటిట్యూడ్స్ నేను డిజైన్ చేశాను అండ్ ఆల్మోస్ట్ 6 months ఎఫర్ట్స్ పెట్టానండి. సో ఇక్కడ మీరు చూస్తే 90 పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ నేను డిజైన్ చేశాను. లెఫ్ట్ సైడ్ గ్రాటిట్యూడ్స్. నాతో పాటు ఈసారి జరగబోయే అడ్వాన్స్ ఏంటి స్పెషల్ అని మీరు అనుకుంటున్నారు కదా, ఈ బుక్ నాతో పాటు మీరు లైవ్లో రాస్తారు. సో రాయడం వల్ల గుర్తుపెట్టుకోండి, రావాలి అంటే రాయాలి అనే విషయం తెలుసుకోండి. ఈ వీడియో కూడా ఎక్స్క్లూజివ్ దాని గురించే. ఈ 90 days మిలినియర్స్ ఈ బుక్ పేరు గుర్తుపెట్టుకోండి. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వాంట్ దిస్ బుక్ అని టైప్ చేయండి. 90 days మిలినియర్స్ మనీ వర్క్ బుక్. మామూలు వర్క్ బుక్ కాదండోయ్, మనీ చిన్నప్పుడు హోంవర్క్ చేసాం, ఇప్పుడు మనీ వర్క్ బుక్ చేయబోతున్నాం. ఎస్, వండర్ఫుల్ సార్. ఇదే ప్రాసెస్లో చాలా మంది అడిగేది ఏంటంటే మనీకి సంబంధించి హ్యాబిట్స్ కొన్ని ఉంటుంటాయి. మన అలవాట్లే మన పనిని నిర్వర్తిస్తుంటాయని చెప్తూ ఉంటారు. మనం ఏంటో డిసైడ్ చేస్తూ ఉంటుంటాయి. ఎటువంటి అలవాట్లు ఉంటే డబ్బుని ఆకర్షించవచ్చు అంటారు? డబ్బుని ఫాస్ట్గా ఆకర్షించాలి. 2 ఉంటాయండి. డబ్బు సంపాదించడం వేరు, ఆకర్షించడం వేరు. సంపాదించడం అంటే కష్టపడి 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 సంపాదిస్తుంటారు. ఆకర్షించడం అంటే వీళ్ళు ఏం చేసినా సక్సెసే. కొంతమందికి సక్సెస్ ఎప్పుడో 1 yearకి ఒకసారి అమావాస్యకి దీంట్లాగా పౌర్ణమికిలాగా వస్తుంటుంది అనమాట. కానీ ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతారో రెగ్యులర్గా చాలా సక్సెస్ వస్తుంది. అయితే అలా రావాలి అని అంటే ఈ వీడియోలో రాయాలి అని చెప్తాను. ఏమి రాయాలి అంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మనీ హ్యాబిట్స్ అని. కొత్తగా 21 మనీ హ్యాబిట్స్ కామెంట్ బాక్స్లో మళ్ళీ టైప్ చేయండి. 21 మనీ హ్యాబిట్స్ అని డిజైన్ చేశానండి. అది నేను క్లాసెస్లో మీరు జాయిన్ అయితే నాతో పాటు రాస్తారు, నాతో పాటు. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా రావాలి అంటే రాయాలి అని చెప్తుంటాను. దానికి ఎగ్జాంపుల్ ఇవ్వండి చూడండి. సరస్వతి మేడం అని చెప్పేసి అనంతపూర్ నుంచి, ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇక్కడ మీరు చూస్తే, సార్ మీరు చెప్పినట్టు నేను రాశాను, మీరు క్లాసెస్లో చెప్పారు రాయమని, అవార్డ్స్ రావాలని చెప్పేసి. ఎలా అవార్డ్స్ రావాలని నేను చెప్పాను, అలా రాశారు. ఈ August 15కి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ కూడా చెప్పండి ఆవిడకి. ఇక్కడ చూడండి, నాకు August 15 బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇస్తున్నారు సార్. మీ క్లాసెస్కి వచ్చిన తర్వాత రియల్ ఐఎమ్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని పెట్టారండి. కంగ్రాచులేషన్స్ సరస్వతి గారు మా సైడ్ నుంచి కూడా. సో వండర్ఫుల్. సో చాలా మందికి ఇలాగే చాలా అచీవ్మెంట్స్ ఉంటుంటాయి. బట్ ప్రతిదీ మన దాకా రావాలన్నా అచీవ్ చేయాలన్నా అలవాట్లే ముఖ్య కారణం అంటూ ఉంటారు. సో దానికి సంబంధించి ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నాను గారు? ఎస్, పూర్ హ్యాబిట్స్ బికమ్స్ పూర్ పీపుల్. అంటే పూర్ హ్యాబిట్స్ని ఫాలో అయితే పూర్ అవుతారు, రిచ్ హ్యాబిట్స్ని ఫాలో అయితే రిచ్ అవుతారు. అంతకుముందు నేను ఏం చేశానంటే ఏ హ్యాబిట్స్ ఉంటే ధనవంతులు అవుతాము అంటే నెంబర్ 1 హ్యాబిట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే మనీ హ్యాబిట్స్లో ఎవరైతే వాళ్ళ గోల్స్ని, డ్రీమ్స్ని రోజు రాస్తారో, అది కూడా ఎర్లీ మార్నింగ్ రాస్తారో, చేత్తో రాయడం వల్ల చిన్న చిన్న అలవాటే కానీ పెద్ద మార్పులు. అందుకే నేను ఓన్గా కొటేషన్ రాశాను. ఏమిటంటే రావాలి అంటే రాయాలి, రాయకపోవడానికి కారణం తెలియకపోవడం, రావకపోవడానికి కారణం కూడా రాయకపోవడం. సో ఏంటి మనీ హ్యాబిట్స్ అంటే నేను మిరాకిల్స్ చూశానండి. విత్ ఇన్ జస్ట్ ఫ్యూ డేస్లోనే ఎన్నో సంవత్సరాలు బట్టి రాని డబ్బును రప్పించాను. ప్రమోషన్ రాని, వీసా రాని. చాలామందికి కొంతమంది వీసా, నా క్లయింట్స్ నా దగ్గరకు చాలామంది వీసా. రీసెంట్గా మన క్లయింట్ ఒక అతనికి జర్మనీ వీసా వచ్చింది, అరుణ్ గారికి అని చెప్పేసి. ఏంటి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మిరాకిల్స్ అంటే? ఇది చూడండి, హైబ్రిడ్ టెక్నిక్ అనమాట. ఈ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, హైబ్రిడ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది, రాసే పద్ధతి. ఏంటనంటే ఇప్పుడు అంతా కూడా డిజిటల్ యుగంలోకి వచ్చామండి. ఒకప్పుడు నోట్బుక్లు, ఇప్పుడు ఫేస్బుక్లు. ఒకప్పుడు జనాలు నట్టింట్లో ఉంటే ఇప్పుడు నెట్టింట్లో ఉన్నారు. మరి మీరు దీన్ని ఏం చేయాలంటే కాలం తగ్గట్టు మనం కూడా మారాలి. ఒకప్పుడు బతకడానికి ఎస్టీడీ బూత్ పెట్టుకుంటే సరిపోద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇంకా అంతే, అవన్నీ పోయాయండి. సో హైబ్రిడ్ పద్ధతి ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా కలర్స్ని ఎక్కువ ఇష్టపడుతుంది యాజ్ అ సైకాలజిస్ట్గా. సో మీరు ఏం చేయాలంటే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, మీకు బయట బుక్ షాప్లో దొరుకుతాయండి ఇలాంటి కలర్ఫుల్ స్టిక్కీ పేపర్స్, గుర్తుపెట్టుకోండి. అది మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా మీరు కూర్చునే ప్లేస్లో మీ టార్గెట్స్ కావచ్చు, మీ గోల్ కావచ్చు, మీరు కావాలనుకునే కారు కానీ ఇల్లు కానీ అవన్నీ రాసి పెట్టుకోవాలి. చాలామంది ఫ్రిడ్జెస్ మీద అంటిస్తుంటుంటారు, వాటర్ ప్యూరిఫైర్స్ మీద అంటిస్తుంటుంటారు. అవన్నీ కూడా
మేనిఫెస్టేషన్ అవుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకుని, ఎనర్జీ. మీరు రాయడం వల్ల మీ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైనా నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు అందరూ చెప్తాను, మీరు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నా డబ్బులు రావట్లేదు, ఒక నెల అమీర్ ఇంకో నెల గరీబ్. కొంతమందికి ఎప్పుడో అంటే మొత్తం ఇయర్ మొత్తం మీద ఒక్క నెల చెప్పుకోవడానికి ఒక్క మంత్ ఒక్క టైం వస్తుందండి ఇన్కమ్ అంతే. దాన్నే మొత్తం ఇయర్ అంతా చెప్తూనే ఉంటారు చాలామంది. సో అయితే ఈ హైబ్రిడ్ టెక్నిక్లు ఏం చేయాలంటే ఇలాంటి కలర్ఫుల్ పేపర్స్ ఎదురుగా పెట్టుకొని దాన్ని రాస్తూ చూస్తూ ఉంటే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఇది రాయడంలో ఇది ఒక కొత్త టెక్నిక్ అనమాట. మామూలు కలర్ కాదు, కలర్ఫుల్ పేపర్స్ మీద రాస్తే లైఫ్ బ్యూటిఫుల్ అయిపోద్ది. సో అంటే నేను కొత్త స్టేట్మెంట్ రాశానండి, మీరు కూడా రాసుకోండి. అంటే గోల్ పేపర్ని వాల్ పేపర్గా పెట్టాలి. ఎస్, కామన్ బుక్ టైప్ చేయండి, గోల్ పేపర్ ఈజ్ ఎ వాల్ పేపర్ అంటే మీ యొక్క గోల్ పేపర్ని వాల్ పేపర్గా పెట్టండి, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అయిపోతాయి. సో ఇంకా ఇక్కడ చూడండి, టైపింగ్ కంటే రాయడం ఎందుకు. చాలా మంది ఇప్పుడు ఏమైపోయింటే ఆ ఫోన్ నెంబర్ అంటే ఒకప్పుడు ఉండు లైన్లో డైరీ తీసుకున్నాను, ఇప్పుడు ఏంటి సార్ 2 ఫోన్లు ఉన్నాయి అందరికి, చెప్పు టక అనమాట. సో మీరు ఏమవుతుందంటే టైప్ చేయడం వల్ల మర్చిపోతుంది బ్రెయిన్, రాయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. కదలిక ద్వారా ఏమవుతుందంటే నేను మళ్ళీ ఇంకో కొటేషన్ రాశాను ఉండోయ్, లైఫ్ మూవ్ అవ్వాలంటే చెయ్యి మూవ్ అవ్వాలి. మీ చెయ్యి మూవ్ అయితేనే మీ జీవితం కూడా మూవ్ అవుతుంది. అందుకే చెప్తాను, చేతి రాత మొదలైతే తల రాత మొదలవుతుంది. మీకు ఏం కావాలో రోజు రాయండి. అయితే చాలామందికి సార్ జరిగిపోయినట్టు రాయాలా, జరగాలని రాయాలా, ఇది చాలా మందికి ఉన్న పెద్ద డౌట్. అదే క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను మీకు ప్రాక్టికల్గా చెప్తానండి. 21 మనీ హ్యాబిట్స్ గుర్తుపెట్టుకుని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వాంట్ 21 మనీ హ్యాబిట్స్. అండ్ ఇంకా ఏం చేయాలి, దీనికి జీవితం మార్చుకోవడానికి ఏం కావాలని చాలామంది అడుగుతారు. సార్ జీవితం మార్చుకోవడానికి ఏం కావాలి? వెరీ సింపుల్ అండి, ఒక నోట్బుక్, ఒక పెన్ ఉంటే కోటీసుడు అవ్వడం చాలా ఈజీ. నేను ఓపెన్గా చెప్తున్నానండి. 1 ఇయర్లో 1 crore మీరు సంపాదించాలనుకుంటే ఈసారి జరగబోయే September 5th నుంచి స్టార్ట్ చేస్తున్నాను. September 5th నుంచి 1 year ప్రోగ్రామ్స్ లాగా డిజైన్ చేస్తున్నాను. అంటే 1 year నాకు టైం ఇస్తే ఎవరైనా, మళ్ళీ చెప్తున్నాను, ఛాలెంజ్గా 1 year మీ జీవితంలో నాకు టైం ఇవ్వండి, 5 years ఆఫ్ సక్సెస్ 1 yearలో వచ్చేలా నేను చేస్తాను. నార్మల్ పీపుల్ని సెలబ్రిటీస్ చేస్తున్నాను. ఈరోజు చాలామంది మూవీ ఆర్టిస్టులు నా క్లయింట్స్ ఉన్నారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చాలామంది ఆల్ లేని ఏరియా అంటే లేరండి అందరూ. వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి చాలా సక్సెస్ అవుతున్నారంటే నేను చెప్తున్నా వెరీ సింపుల్, స్క్రిప్టింగ్. టైప్ చేయండి, స్క్రిప్టింగ్ అండి. స్క్రిప్టింగ్ చాలామంది రాంగ్గా రాస్తున్నారు అనమాట. నాకు ఏ సమస్యలు రాకూడదు, అది రాంగ్ స్క్రిప్టింగ్. నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, నేను అప్పుల నుంచి బయటికి రావాలి, ఇవన్నీ రాంగ్ స్క్రిప్టింగ్. దానివల్ల ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతారు తప్ప ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వవు. అండ్ ఇంకా మీరు ఏం చేయాలి, మనీ హ్యాబిట్స్ ఎప్పుడు ఫాలో అయితే వస్తుందంటే మన జీవితంలో విజయం ఉదయించాలంటే మనం మార్నింగ్ ఉదయించాలి. అంటే ఉదయమే ఈ మనీ హ్యాబిట్స్ రాయడం వల్ల మన లైఫ్లో చాలా మార్పులు వస్తుంది, న్యూరో ప్రోగ్రామింగ్ జరుగుతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే చాలామందికి చాలా పనులు చేయాలనుకుంటారు, కానీ ఏ పని చేయలేరు. అంటే ఉద్యోగం వచ్చిందా అనుకుంటారండి చాలామంది, ఉద్యోగం వచ్చిందా చాలా చేద్దాం అనుకుంటారు, ఉద్యోగం తప్ప ఏం చేయలేరు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏమేమి పనులు చేయాలనుకుంటున్నారో రాసుకొని ఎప్పటికప్పుడు టిక్ పెట్టుకుంటూ ఉంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. దీన్ని టిక్ టెక్నిక్ అంటారండి, గుర్తుపెట్టుకుని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి టిక్ టెక్నిక్ అని. అంటే సో మీరు ఏం చేయాలి సార్, రాసుకుని ఎదురుగా పెట్టుకోండి, ఈ పని అయింది. ఆ టిక్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఈ పని అయిపోయింది. చిన్న పనులు. చాలామంది ఈ రాయడంలో కూడా మిస్టేక్ ఏం చేస్తారు, ఒకేసారి పెద్ద పనులు రాసేస్తారండి. సో అంటే మీరు గుర్తుపెట్టుకుని ఫస్ట్ చిన్న పనులతో స్టార్ట్ చేయండి, ఆ తర్వాత చిన్న పనులు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకేసారి చాలామంది పుస్తకం ఫెయిల్ అవుతారు చదవడంలో. నేను ఇప్పటిదాకా మా ఇంట్లో 870 పుస్తకాలు ఉన్నాయి, నేను 400 పుస్తకాలు కంప్లీట్ చేశాను. ఎలా కంప్లీట్ చేశానంటే సింపుల్ అండి, చిన్నగా చదవడం మొదలు పెడతాను. ఫస్ట్లో పుస్తకం కొన్నప్పుడు నేను ఏంటంటే పుస్తకం కొనగానే పుస్తకం అంతా నేను ఒక వారం రోజులు కంప్లీట్ చేసేయాలనుకుని స్ట్రెస్ అంటే ఎక్కువ పెద్ద పనిగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బిగ్ హ్యాబిట్స్ని డివైడ్ ఇంటూ స్మాల్ హ్యాబిట్స్ అండ్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో రోజుకి 2 డేస్ 3 డేస్ పేజీలు చదవడం మొదలుపెట్టా, బుక్ కంప్లీట్ అయిపోయింది. సో అయితే పెద్ద వాటిని ఎలా సింపుల్గా జయించాలి ఈసారి క్లాసెస్లో September 5th అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మన తలరాత మారాలి అంటే ఫస్ట్ మన చేతి రాత ఎప్పుడైతే కదులుతూ ఉంటుందో తలరాత డెఫినెట్గా మారుతుంది. వండర్ఫుల్ సార్. చిన్న వర్డ్ అయినా చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. దాన్ని కనుక చాలా డీప్ మీనింగ్లో కనుక చూసి హ్యాబిట్గా ఒక 21 రోజులు ఫాలో అవ్వగలిగితే, వాళ్ళ గోల్ ఏదైతే ఉందో దాన్ని రాయగలిగితే డెఫినెట్గా అది మైండ్లో రికార్డ్ అవుతుందని చాలా క్లియర్గా అర్థమైంది. సో September 5th కోసం నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఆ బుక్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ నాకు కూడా ఆ బుక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.